ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మంత్రి నారా లోకేష్ టార్గెట్ చేశారు. చంద్రబాబు ఇంటిని రక్షించుకోవడానికి బుడమేరు గేట్లు ఎత్తేశారని జగన్ ఆరోపించడంతో పాటు వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ ఫెయిల్ అయిందని జగన్ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై సునిశ్చితంగా ఆలోచించి జగన్ పై నిప్పులు చెరిగారు మంత్రి నారా లోకేష్. తీవ్ర స్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆహర్నిశలు వరద ముంపు బాధితుల కోసం పనిచేస్తుంటే ఆయనపై విమర్శలు చేయడానికి నీకు మనసేనా వచ్చిందని లోకేష్ ప్రశ్నించారు. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్ అంటూ ప్రశ్నించిన లోకేష్ బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పట్టలేని ఆరోపణలు చేస్తున్నారన్నమాట. పాస్పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ పారిపోవాల్సిన మీరు బెంగళూరు ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారని విమర్శించారు. 74 ఏళ్ల వయసులో క్షణం తీరిక లేకుండా వరద బాధితుల కోసం సాయం అందిస్తున్న చంద్రబాబు గారిపై విమర్శలు చేయడానికి మనసు ఎలా వచ్చింది అంటూ జగన్ ని లోకేష్ ప్రశ్నించారు. విపత్తులొచ్చి ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందించినటువంటి చరిత్ర మీకు లేదు అంటూ ఎద్దేవా చేశారు. పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే. నాకు చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ఆధునీకరణకు 464 కోట్లు కేటాయించి ప్రభుత్వం పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణమయ్యారని లోకేష్ ఆరోపించారు. బుడమేరు ప్రాంతానికి సంబంధించి ప్రధాన కారణం జగన్. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆధునికంగా మరమ్మతులు పనులు ఆపేశారని, సుమారుగా 500 కోట్ల విలువైన 600 ఎకరాలు వైసీపీ నాయకులు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. 2022లో గండిపడినా పట్టించుకోలేదు అన్నారు. 5 ఏళ్లలో సరైన నిర్వహణ లేదని విమర్శించారు. స్టోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేశారని మండిపడ్డారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలని లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు. అన్ని సమస్యలను అధిగమిస్తాం, చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకు విశ్రమించమని తన పాలనలో ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశారు లోకేష్.